Step into Value Zone. Value Zone. Hypermart. Button Chino. బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? కరెంట్లీ లేదు. పాస్ట్ ఉన్నారా? పాస్ట్ ఎవరికి ఉండకుండా ఉంటారు. ఈ రోజుల్లో ఎవరన్నా నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు అని. రీసెంట్ గా నేషనల్ అవార్డు విన్నారు కదా, అల్లు అర్జున్ గారికి ఏం చెప్తారా? ఇదేంటి ఇంకా కుదిరితే మిస్టర్ ఇండియా ఇచ్చినా తప్పలేదు అసలు ఆయనకైతే. దొరసాయి తేజ గారితో కూడా చేశారు కదా? చాలా బాగానే చేశాను. అంటే టీం కూడా బాగుంది, మంచిగానే ఉండేవాళ్ళు. స్క్రిప్ట్ రైటింగ్స్ కానీ అన్ని చాలా యూనిక్ గా బాగుండేవి. రీసెంట్ గా సోషల్ మీడియాలో కూడా దొరసాయి తేజ గారి వీడియోస్ అని లీక్డ్ అని కొద్దిగా ట్రోలింగ్ అవుతున్నాయి. అది రియల్ అవ్వనియండి లేదంటే అబద్ధం అవ్వనియండి, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ us రైట్ నౌ. రష్మిక గారిది డీప్ ఫేక్ వీడియో వచ్చింది, దీని గురించి అంటే ఏం చెప్తారు? ఎంత పద్ధతిగా రెడీ అయినా ఎంత బాగున్నా కూడా డెఫినెట్ గా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో రేచల్ రత్న గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంటే మీది స్టార్టింగ్ ప్రాపర్ ఎక్కడ, నేటివ్ ప్లేస్? సో మాది వచ్చేసి గుంటూరు అన్నమాట, మా ఫాదర్ వాళ్ళది. సో కానీ నా స్టడీస్ కోసం అని ఆంధ్ర నుండి తెలంగాణ షిఫ్ట్ అయిపోయాము. సో ఇక్కడే బోర్న్ అండ్ రేస్డ్ అంతా ఇక్కడే. ఇంకా గ్రాడ్యుయేషన్ ఏం చేశారు? సో గ్రాడ్యుయేషన్ అయితే నేను డిప్లొమా చేశాను. ఓకే. సో అది కూడా ఎయిర్ హోస్టెస్ ఇంకా హోటల్ మేనేజ్మెంట్ లో చేశాను అనమాట. దానికి యాక్టింగ్ కి సంబంధమే లేదు కదా? యా, చాలా డిఫరెన్స్ ఉంది. బట్ అదంతా నా ప్రొఫెషన్, నాకు ఇష్టం. ఎయిర్ హోస్టెస్, హోటల్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా సాఫీగా వెళ్ళిపోతుంది. స్టడీస్ బర్డన్ లేకుండా ఉంటదేమో అని చెప్పి ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకొని చేశాను అనమాట. బట్ లేటర్ ఆన్ నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. సరే ఎందుకు ట్రయల్ చేయొద్దు అని చెప్పి ట్రై చేశాను. ఇంట్లో లేవనలేదా? అంటే స్టార్టింగ్ లో నేను చెప్పకుండా చేసేదాన్ని వీడియోస్, తర్వాత చెప్పేదాన్ని. అండ్ ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్ అన్నా నో అనే అంటారు ఫస్ట్, భయపడతారు కాబట్టి. సో నో చెప్పిన తర్వాత కొంచెం నేను క్లిక్ అవుతున్నాను అని తెలిసిన దగ్గర మాత్రం సపోర్ట్ చేశారు. ఈ యాక్టింగ్ సైడ్ ఎప్పటి నుంచి వచ్చారంటే? 3 years అయిందంటే, ఇది 4th year. 4th year. స్టార్టింగ్ ఏం చేశారు? వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్ అని అదే అమ్మాయి తాగి ఇంటికి వెళ్తే అని తేజ్ ఇండియా దగ్గర నుండి స్టార్ట్ చేశాను. అంతకుముందు మోడలింగ్ చేసేదాన్ని జస్ట్ నార్మల్ గా. అంటే మోడలింగ్ చేసే వాళ్ళకి చాలా దాకా ప్రెషర్ ఉండద్ది ఫీల్డ్ లో అని అన్నాను. మోడలింగ్ అలా ఏం ప్రెషర్ ఏమీ ఉండదు. అది మనం ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా ప్రెషర్ ఉంటుంది కంపల్సరీ. నార్మల్ వర్క్ చేసే ఫీల్డ్ అయినా ప్రెషర్ ఉంటుంది, ఎక్కడ ప్రెషర్ లేకుండా ఉంటుంది. బట్ మనం చేసే దాన్ని బట్టి, మనం తీసుకునే దాన్ని బట్టే కదా ఉండేది. సో నాకైతే ప్రెషర్ అనిపించలేదు మోడలింగ్ కానీ ఇవన్నీ. సో అలా నేను కంటిన్యూ అవ్వకుంటూ వచ్చేసాను అనమాట. దొరసాయి తేజ గారితో కూడా చేశారు కదా? వాళ్ళతోనే స్టార్ట్ చేశాను. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంటే దొరసాయి తేజ? చాలా బాగానే చేశాను. అంటే టీం కూడా బాగుంది, మంచిగానే ఉండేవాళ్ళు. సో వాళ్ళ స్క్రిప్ట్ రైటింగ్స్ కానీ అన్ని చాలా యూనిక్ గా బాగుండేవి. సింపుల్ గా అలా చేసుకుంటూ వాళ్ళు చెప్పింది నేను విని అలా యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ చేశాను అనమాట. ఎన్ని దాకా చేసి ఉంటారు షార్ట్ ఫిల్మ్స్ దొరసాయి తేజ గారు? ఒక 15 to 18 వీడియోస్ చేసి ఉంటాను. 15 to 18? ఫస్ట్ నుండి నేనే చేశాను కాబట్టి లేడీగా అయితే. సో అందులో 15 to 18 చేసి. అప్పట్లో లవర్స్ ఎవరైనా ఉండేవాళ్ళ? ఏమన్నా మీరేనా హీరోయిన్ గా? లేదు, హీరోయిన్ గా అయితే నేనే చేశాను. అంటే మీకు కూడా ఇష్టమే అని విన్నాను స్టార్టింగ్ లో దొరసాయి తేజ అంటే. అబ్బాయి మంచిగా డైరెక్షన్ చేస్తాడు, మంచిగా రైటింగ్ చేస్తాడు, మంచి స్కిల్స్ ఉన్నాయి. అంతేకాని ఆ అబ్బాయికి నాకు చెప్పాలంటే చాలా ఏజ్ గ్యాప్ ఉంది. మీకన్నా చిన్నోడు ఆబ్వియస్లీ, ఒక 1-2 years చిన్నోడు. బట్ కంపేర్ చేస్తే అలా లవర్స్ గా కానీ అలా అట్లాంటిది చెప్తే ఇప్పటిదాకా ఏం అనిపించలేదు. మినిమం ఎంత ఏజ్ ఉంటుంది తనకి? 21-22 ఉండొచ్చేమో ఇప్పుడు. మీకు? నాకు ఇంకా 2 years వేసుకొని 24, నేను అంతే. అంటే రీసెంట్ గా సోషల్ మీడియాలో కూడా దొరసాయి తేజ గారి కొన్ని వీడియోస్ అని లీక్డ్ అని కొద్దిగా ట్రోలింగ్ అవుతున్నాయి. తనంటే షార్ట్ ఫిల్మ్ కి దెబ్బ అంటారా? వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా, ఒక ఆర్టిస్ట్ కి ఇట్లాంటి ఏమైనా డీప్ ఫేక్ వీడియోలు లాంటివి కానీ ఇలా వీడియోలు ఏమైనా లీక్ అయినప్పుడు ఆర్టిస్ట్ కి ఏమైనా ఇబ్బంది పడతారా? ఆబ్వియస్లీ లీక్ అయితే ఎవరైనా ఇబ్బంది పడతారు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అది రియలా అబద్ధమా అనేది అయితే మనకు తెలీదు. సో అది రియల్ అవ్వనియండి లేదంటే అబద్ధం అవ్వనియండి, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ us రైట్ నౌ. బికాస్ ఉన్న డేస్, ఉన్న జనరేషన్ లో ప్రతిదీ కామన్ అయిపోయింది.
సో అండ్ వాళ్ళైతే గట్టిగా చెప్తున్నారు కదా, ఆబ్వియస్లీ అది ఇట్లా ఏఐ యాప్లో జరిగింది, ఇలా మొత్తం ఫేక్ చేశారు అని. దట్స్ ఓకే, ఫేక్ అవ్వచ్చు, రియల్ అవ్వచ్చు, బట్ దట్స్ ఓకే. లీక్ అయితే అయిపోయింది, ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేం, పోయిందని అయితే వాపస్ తీసుకొని రాలేం కదా. సో బట్ అది వాళ్ళు వాంటెడ్గా చేశారు అనేది అయితే మాత్రం నేను నమ్మను. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఓన్ కెరియర్ ఎందుకు ఇచ్చేసుకుంటారు, అదైతే కామన్ కదా. సో నాకు తెలిసినంత వరకు అయితే అలా చేయరు. ఒకవేళ చేసే వాళ్ళైతే నేను ఎప్పుడైతే వర్క్ చేశానో సో అప్పుడు కూడా చాలా గానం జరగాల్సిందే ఉండేది. ఇప్పుడు నేను అప్పట్లో ఒక హీరోయిన్ గా నేను వాళ్ళ టీంలో ఉండేదాన్ని. సో మరి మా మీద ఎందుకు ట్రాల్స్ రాలేదు, మా మీద ఎందుకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏవైతే ఉన్నాయో అలాంటి ఏం జరగలేదు. మళ్ళీ చాలా అకౌంట్స్ నుంచే ఇది ఎరేజ్ అయిపోయింది. చాలా అకౌంట్స్ చాలా దాకా ఎరేజ్ చేశారు. మీరు ఆర్జీవికి అంటే ఆర్జీవికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే అన్నారు కదా, చేశారు కదా, ఒకవేళ నిజంగానే ఉంటారా? ఆయనకు ఉండకుండా ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ ఆయన చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే ఆర్జీవి గారిని. నిజంగా ఆయన చాలా ది బెస్ట్, నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పట్లో అయితే ది బెస్ట్. చాలా సింపుల్ గా ఏదున్నా ముక్కుసూటిగా చెప్పడము, మాట్లాడడము, చేయడము, అవన్నీ ఫ్రాంక్నెస్ చాలా బాగుంటుంది. సో నేనైతే జస్ట్ నార్మల్ జూనియర్ ఆర్జీవి టైప్ తో నేనైతే తీసాను. బట్ ఇన్ కేస్ నిజంగా ఆర్జీవి గారు కనుక అంటే నేనైతే ఫ్లాట్ అయిపోతాను. అదే చెప్పాను కదా, అంటే చాలా ఫ్రాంక్ ఉంటారు, ఏదున్నా ముఖం మీద చెప్పేస్తారు, ఇది ఇష్టం లేదంటే లేదు అంతే. సో అంతకంటే ఇంకేం కావాలి ఈ రోజుల్లో? బ్యాక్ మాట్లాడడం కంటే, బ్యాక్ బీచింగ్ చేయడం కంటే ఫ్రాంక్ గా చెప్పే వాళ్ళనే కదా ఎక్కువ మంది ఇష్టపడతారు. నేనైతే ఆ టైప్ పర్సన్. సో అందుకని ఆయన హీరోయిన్ గా ఓకే అంటే చేస్తారు. ఆబ్వియస్లీ ఎవరో తెలుగుంటారని. ఇప్పుడు ఇన్ఫినిటీ నుంచి తర్వాత బయటకు వచ్చేసారు అంటే ఇప్పుడు దొరసాయి తేజతో ఏమీ చేయట్లేదా? వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ లేదు. కాంటాక్ట్ లో ఉన్నాడు ఇప్పుడు? చాలా తక్కువ. ఎవరికి వాళ్ళం చాలా వాళ్ళ లైఫ్ లో చాలా బిజీ అయిపోయాం. సో కాంటాక్ట్ అవ్వడం, మాట్లాడడము, మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడం ఏం లేదు. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారంటే దొరసాయి తేజ వీళ్ళందరినీ? అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అవ్వకముందే, అంతే. లాక్డౌన్ స్టార్ట్ నా లాస్ట్ వీడియో ఏదైతే ఉందో సో అప్పుడు ఆ షూటింగ్ అప్పుడు కలిసామంటే దాని తర్వాత నుండి ఇంకా కథం. మీదంటే రీసెంట్ గా రీల్స్ కూడా చూస్తున్నాం. రీసెంట్ గా సింగపూర్ వెళ్ళారు కదా? సింగపూర్ కాదు, బ్యాంకాక్ వెళ్ళా. బ్యాంకాక్ వెళ్ళారు. ఓకే, బ్యాంకాక్ దేనికి? క్యాజువల్ ట్రిప్ కి వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ ఒక హాలిడే లాగా ఒక ట్రిప్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 3-4 years అయిపోయింది. సో నార్మల్ గా వెళ్తే ఎవరైనా ఎక్కడికి వెళ్తారు? గోవా. ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్తాం, ఆ గోవాలో రోడ్స్ అన్ని గుర్తుండిపోయినాయి ఇప్పుడు. సో అందుకని చెప్పి ఎక్కడికో చోటుకి వెళ్ళాలి, చాలా బోర్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకొక ట్రిప్ వేసేసాం అనమాట. ఇప్పుడు అంటే మీరు ఇంట్లో బేకరీ టైప్ పెట్టుకొని కేక్స్ ఇలాగా తయారు చేస్తున్నారండి కదా, అంటే ఎందుకు కేక్స్ స్టార్ట్ చేశారు? అంటే యాక్టింగ్ ఫీల్డ్ ఉంది కదా ఆల్రెడీ. సో యాక్చువల్గా ఏంటంటే యాక్టింగ్ చాలా నేను ఆన్ అండ్ ఆఫ్ గా చేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా స్క్రిప్ట్స్ వస్తే, మంచి స్క్రిప్ట్స్ వస్తేనే చేస్తున్నాను. డిపెండ్స్, ఆ రోల్ ఏదైనా నచ్చితే చేస్తున్నాను. సో మీన్ వైల్ నాకు కుకింగ్, బేకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో చిన్నప్పటి నుండి. సో అలా అని చెప్పేసి నేను ఇంకా బేకింగ్ ఫస్ట్ నార్మల్గా ఇంట్రో ట్రయల్స్ వేసుకుంటూ, ఆ లాక్డౌన్ లో మీకు తెలిసిందే కదా, సో అందరం కుకింగ్ చేసుకుంటూ అలా అలా స్టార్ట్ చేశాను. అండ్ ఐ డోంట్ నో వై, బట్ ఆ టేస్ట్ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా కుదిరి చాలా బాగా రావడం. సో నాకు అనిపించింది, అరే నేను ది బెస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ది బెస్ట్ ఇస్తే బాగుంటుంది కదా, నేను ఎందుకు ఇంత సింపుల్ బిజినెస్ ఇది, సో మనకి పెద్ద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకని చెప్పేసి స్టార్ట్ చేసి ఆ బిజినెస్ అనేది ప్రెసెంట్ అయితే రన్ అవుతుంది. ఇంట్లో తెలుసా ఎలా రన్ చేస్తున్నారని? తెలుసు, ఇంట్లోనే కదా చేస్తాను. ఇంట్లో మాకు పెంట్ హౌస్ ఉంది. సో కంప్లీట్ ఆ పెంట్ హౌస్ అంతా నేను తీసేసుకొని కంప్లీట్ నా ఎక్విప్మెంట్ అంతా తెచ్చి పెట్టేసుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏమైనా మూవీస్ ఏమైనా చేస్తున్నారా? కరెంట్లీ అయితే మూవీస్ ఏం చేయట్లేదు. వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ? షార్ట్ ఫిలిమ్స్ అయితే చాలా ఉన్నాయి, ఆల్బమ్ సాంగ్స్ వచ్చాయి, కానీ ఒకటైతే యాక్సెప్ట్ చేశాను ప్రస్తుతానికి ఇప్పటిదాకా. ఇంకోటి ఇంకా వాళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నారు ఆల్బమ్ సాంగ్, సో దానికోసం వెయిటింగ్. అండ్ వెబ్ సిరీస్ అయితే ఒకటి ఉంది, కానీ బట్ నాకు డేట్స్ కుదరట్లేదు. యాజ్ బిజినెస్ చూసుకోవాలి అండ్ ఇదిలా ఎప్పుడన్నా షూట్స్ వస్తే అది చేయాలి, అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఒక జాబ్, సో ఎవ్రీథింగ్ కొంచెం కష్టంగా ఉంది. ఈ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఆర్ వెబ్ సిరీస్ చేసిన దాంట్లో డైలాగ్? ఫస్ట్ షార్ట్ ఫిలిం లా అది కాదు, కానీ బట్ ఒకటి బాగా వైరల్ అయింది నాది. అంటే ఫస్ట్ అక్కడ నుండే కదా స్టార్ట్ అయింది, సో అది అందరికి తెలుసు. కొంచెం చెప్పండి. ఎగ్జామ్ హాల్లోది వీడియో, అది ఎగ్జామ్స్. సో పిల్లలందరూ మేము ఎగ్జామ్స్ రాస్తా ఉంటాం కదా, సో దాంట్లో ఏంటంటే రే కర్రోడా నీది నా దగ్గర ఉందా, నాది నీ దగ్గర ఉందా అనేది మాత్రం బాగా హైలైట్ అయింది. అదొక డైలాగ్. అది
ఎందుకు వచ్చింది ఏ సిచ్యువేషన్? అదే ఎగ్జామ్ రాస్తున్నాను. సో నేను ఒక ఆన్సర్ షీట్ పేపర్ ఏదో కొంచెం మిస్ అయింది అనమాట. సో వెనకాల తేజ్ ఇండియాలో నీరజ్ ఉంటాడు కదా, సో ఆ పర్సన్ నేను అంటాను అనమాట ఇలా, రే కర్రోడా నీది నా దగ్గర ఉందా, నాది నీ దగ్గర ఉందా, ఎగ్జామ్ పేపర్. అది కొంచెం డబుల్ మీనింగ్ లో వెళ్ళింది. అండ్ అదే హిట్ అయ్యి ఇప్పటికీ అందరు చాలా మంది అసలు ఫస్ట్ థింగ్ అదే గుర్తు పెట్టుకుంటారు. ఆర్జీవి గారు రీసెంట్ కొంతమంది హీరోయిన్స్ తో ఇలాగా అంటే షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళతో అమ్మాయిలతో చిన్న మీటింగ్ టైప్ పెట్టారు లాస్ట్ టైం. మీరు దానికి అటెండ్ కాలేదా? నేనేం అటెండ్ అవ్వలేదు. నేను చాలా తక్కువ అండి అటెండ్ అవ్వడము. అండ్ కొన్ని నాకు తెలుసు, కొన్ని నాకు తెలుస్తాయి, కొన్ని నాకు తెలియవు కదా. సో ఏవైతే నాకు ఇన్ఫర్మేషన్ ఉండి అవి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను వెళ్తాను, లేదంటే మ్యాక్స్ వెళ్ళను, విచ్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇన్స్టా పరంగా చూసుకుంటుంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతున్నారు, అంటే మీలాగా ఆర్టిస్ట్ గా వచ్చి ఇలా చేసుకుంటూ. ఇన్స్టా ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్ అని మీకు కొన్ని వస్తాయి, డిఎం ఫర్ కొలాబరేషన్ అని పెడతారు కదా పింగ్ మీద. కొంతమంది చేసిన తర్వాత మనీ ఇవ్వకపోవడం కానీ ఇలా జరుగుతుండే కదా, అట్లా మీకేమైనా ఎదురయ్యాయా? థ్యాంక్ గాడ్ నాకైతే ఇప్పటిదాకా ఏం ఎదురవ్వలేదు అలాంటిది. సో సేఫ్. ఒక ఫ్రెండ్ గా ఒకటి నార్మల్ గా చేయడం అది వేరు, బట్ ఇలా మనీకి ఫస్ట్ యాక్సెప్ట్ చేసి తర్వాత పేమెంట్ ఇవ్వకుండా ఉండేదైతే అది వేరు కదా. మీరు అడిగింది ఆ క్వశ్చన్. సో కాబట్టి నాకైతే ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం జరగలేదు. కానీ అది అసలు యాక్చువల్గా చాలా రాంగ్. చాలా మంది దగ్గర నేను నిజంగానే విన్నా మాట. చాలా మంది షూట్ కి పిలుస్తారు, బట్ లేటర్ షూట్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఇవ్వరు అని. ఇప్పుడు నేను ప్రమోటింగ్ చేసినప్పుడు కానీ చేయించుకొని లాస్ట్ లో మీరంతా చేసిన మనీ ఇవ్వకుండా పంపించడం, రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాము, లేదంటే అసలు వాళ్ళు ఇంకా కాంటాక్ట్ లో రాకపోవడము, ఒక్కొక్కసారి ఆ వీడియోస్ అసలు రిలీజే అవ్వకపోవడము. సో అలాంటివి చాలా మందికి చాలా జరిగాయి. నార్మల్గా ఇలా నేను షూటింగ్స్ కి కానీ ఇలాంటి వాటికి వెళ్తే కొంచెం 1-on-1 పరిచయం అవుతుంది ఎవరో ఒకరు. సో అలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తే అలా నాకు తెలుసు. బాయ్ ఫ్రెండ్ ఉన్నారు? కరెంట్లీ లేదు. పాస్ట్ ఎవరికి ఉండకుండా ఉంటారు. ఈ రోజుల్లో ఎవరన్నా నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే నేనైతే అస్సలు నమ్మ. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతున్నారు, ఇంట్లో వాళ్ళ నుంచి కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కా నుంచి వద్దు ఈ ఫీల్డ్ వద్దు, యాక్టింగ్ ఫీల్డ్, హోటల్ మేనేజ్మెంట్, హెయిర్ హోస్టెస్ చేశారు కదా, దాని సైడ్ వెళ్ళొచ్చు కదా అని ఎవరైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? యా ఆబ్వియస్లీ మా ఇంట్లో వాళ్ళే ఇస్తారు నాకు. మెయిన్ గా మంచిగా నువ్వు అంత స్టడీ చేసుకున్నావు కదా, అంత ఖర్చు పెట్టాం మనం స్టడీ మీద, సో దాని మీద వెళ్ళకుండా ఎందుకు ఇవన్నీ వెళ్తున్నావు అని చెప్పి ఆబ్వియస్లీ అన్నారు. కానీ వన్స్ నేను గ్రో అవ్వడం చూసిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకేం అనలేదు ఇంకా. సో ఫైన్, ఏదో ఒకటి చేస్తుంది తను లైఫ్ లో, ఖాళీగా అయితే కూర్చోలేదు. సో తను ఎర్న్ చేస్తుంది కదా అని చెప్పేసి సపోర్ట్ అయితే చేశారు. కానీ నన్ను ఎప్పుడు డిగ్రేడ్ అయితే మా ఫాదర్ ఎప్పుడు నన్ను చేయలేదు. మీరు స్టార్టింగ్ ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లో ఏమైనా కొన్ని ఉంటే, కొంతమంది లేడీస్ అంటే ఆర్టిస్ట్ గా అంటే కొంతమంది ఇలా ఏదో మాట అనడం కానీ, ఎక్కువ అంటే రొమాంటిక్ సీన్స్ పెట్టడం కానీ, రీసెంట్ గా వింటున్నాం కొంతమంది దగ్గర చాలా మంది మోడల్ గా వచ్చిన వాళ్ళే కొంతమంది బాధతో చెప్పుకున్నారు. అట్లా మీకేమైనా ఎదురయ్యా? కరెంట్లీ నాకైతే అవేం జరగలేదండి. మనం ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ వాంటెడ్ గా అలా మాట్లాడచ్చు, లేదంటే అన్వాంటెడ్ గా అలా మాట్లాడినా కూడా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా. అండ్ మనం ఎలా అయితే ఉంటామో, మనం లీనియన్స్ ఇవ్వకుండా ఉంటే బెటర్. కొంతమంది లీనియన్స్ ఇవ్వకుండా కూడా చాలా మంది ఫేస్ అయ్యారు, కాదని అయితే నేను చెప్పలేదు. కానీ బట్ కరెంట్లీ నాకైతే ఇంకా నేను మూవీస్ దాకా వెళ్ళలేదు ఇండస్ట్రీకి. నేను ఇప్పటిదాకా చేసేదంతా యూట్యూబ్ ఇండస్ట్రీలోనే చేస్తూ ఉన్నాను. సో యూట్యూబ్ ఇండస్ట్రీలోనే చేస్తున్నాను కాబట్టి ప్రెసెంట్ అయితే నాకు అలాంటి ఫేసెస్ ఇంకా రాలేదు. ఇన్ కేస్ నాకు మంచి ఆపర్చునిటీస్, మంచి ఛాన్సెస్ వచ్చి ఇన్ కేస్ నేను చేస్తే మేబీ రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఏవైతే వస్తాయో నా మీదకి. సో వాటిని నేను ఫేస్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. అంటే స్టార్టింగ్ ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే స్టార్టింగే చేయగానే మనీ రెమ్యూనరేషన్ ఇచ్చారు, ఇట్లా మీకు ఏమైనా సంఘటనలు చూసారా? యా, స్టార్టింగ్ లో నేను టీంతో మా వాళ్ళందరితో నేను వీడియోస్ చేసేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఏందో తెలియదు, నేను జస్ట్ మోడలింగ్ నుండి వచ్చిన దాన్ని. సో మోడలింగ్ వాక్ తెలిసే కానీ నాకు యాక్టింగ్ అనేది నాకు రాదు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత డైలాగ్స్ నేర్చుకోవడం, ఎలా డెలివరీ చేయాలి డైలాగ్స్, ఎవ్రీథింగ్ అవన్నీ నేర్చుకున్నాను. సో అలా చేసినప్పుడు మనీ అనేది ఇంత మనం పేమెంట్ అడగాలి, లేదంటే ఈ టైంలో మనం పేమెంట్ తీసుకోవాలి, అట్లాంటి కొన్ని థింగ్స్ ఏవైతే అవన్నీ నాకు తెలియదు అనమాట. స్టార్టింగ్ అసలు నాకు అసలు జీరో నాలెడ్జ్ నాకు అసలు యాక్చువల్గా. సో తర్వాత చేస్తున్న కొద్దీ అడిగారు నన్ను చాలా మంది ఇట్లా. బట్ నేనేంటంటే ఐ మీన్ అంత ఇదిగా చూపించలేదు దాని మీద ఫోకస్. బట్ థ్యాంక్స్ ఏంటంటే నాకు మా డాడీ వల్ల నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నాకు మనీలో ఇప్పటిదాకా, చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా నాకు అసలు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. యా, అది ఒక ప్రొఫెషన్. నేను అది వర్క్ చేస్తే నాకు మనీ వస్తాయి, వర్క్ చేయకపోతే నాకు రాదు.
అలా అని చెప్పి మొత్తం దాని మీద నేను డిపెండ్ అయితే ఉండలేను. అండ్ అలా అని ఇంట్లో పేరెంట్స్ అయితే ఇవ్వకుండా అయితే డెఫినెట్ గా ఉండరు కదా. ఎంత తిట్టినా కొట్టినా ఆబ్వియస్లీ వాళ్ళు మనీ ఇస్తారు, సపోర్టే చేస్తారు. సో నాకు మా పేరెంట్స్ అయితే మాత్రం ఒక్కొక్కసారి స్టార్టింగ్ లో ఎప్పుడైతే వాళ్ళు యాక్టింగ్ ఫీల్డ్ ని యాక్సెప్ట్ చేయలేదో అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు స్టార్టింగ్ ఒక 1-2 వీడియోస్కో ఎప్పుడో నాకు కొంచెం ఇవ్వకపోవడము, ఏంటి ఏం చేస్తావు అన్నట్టు కొంచెం తీసి పడేస్తారు ఇంట్లో వాళ్ళు. లేటర్ ఆన్ ఇంకా నేను ఇంకా ఎవ్రీడే షూట్స్కి వెళ్ళడం, కష్టపడి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం. సో నాకు టైమింగ్స్ అని ఇవన్నీ, ఒక్కొక్కసారి ఫుడ్ లేకుండా, ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు కదా, అవును డాడీ తినలేదు ఈరోజు, నేను ఇలా ఆకలిస్తుంది కానీ తినలేదు అని అలా చెప్పడం ఇవన్నీ. సో అప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఒక 1-2 డేస్ అలా వదిలేసి తర్వాత లేటర్ ఆన్ ఆయన ముందు మనీ ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంటే మోడలింగ్ లోకి ఇంట్లో వాళ్ళకి తెలిసే వెళ్ళారా? తెలిసే వెళ్ళాను. ఏమి అబ్జెక్షన్ ఏం అబ్జెక్షన్ చేయలేదు. మా ఇంట్లో మా పేరెంట్స్ అయితే మాత్రం చాలా సపోర్టివ్. ఇది చెయ్యొద్దు అని అయితే ఇది ఉండదు. అంటే మా డాడీ వాళ్ళు ఎలా అంటే జనరేషన్ తో పాటు నడుస్తారు, జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళు మారుకుంటూ వస్తారు అనమాట. సో నాకు అది ప్లస్ పాయింట్ అదే. అండ్ ఆబ్వియస్లీ ఒక్కొక్కసారి మరీ ఎక్కువ లీనియన్స్ ఇవ్వడం కూడా ఏమైనా జరుగుతుందేమో అని కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తాను. బట్ ఈ రోజుల్లో పేరెంట్స్ ఎవరు అలా ఉంటారు? అది కూడా పాత పేరెంట్స్ కదా, వాళ్ళందరూ ఓల్డ్ జనరేషన్ వాళ్ళు. ఈ జనరేషన్ అసలు మారతారో లేదో అని ఉంటారు కానీ బట్ మా పేరెంట్స్ అయితే మాత్రం చాలా సపోర్టివ్. నాకు ఇప్పుడు దాకా ఎన్ని ట్రోఫీలు విన్ అయ్యారు మోడలింగ్ లో? నేను ఇంకా అంత పెద్ద స్టేజ్కి అయితే ఇంకా వెళ్ళలేదు కానీ నార్మల్ వాక్ చేశాను. మిస్ తెలంగాణ అలాంటి వాటికి వెళ్ళలేదు. బికాస్ ఎందుకంటే నేను రీసెంట్ గా యాక్చువల్ గా వెళ్దామని ట్రై చేస్తున్నాను ఇప్పుడు కరెంట్లీ, బట్ షోస్ లేవు. వాళ్ళు ఇంకా వాళ్ళ డేట్స్ ఎప్పుడు పెడతారు ఏంటి అనేది ఇంకేం అప్డేట్ లేదు. ప్రెసెంట్ మనం హైదరాబాద్ లో చేసుకుంటే దాని తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దామని నా క్యాలెండర్. హైదరాబాద్ రీసెంట్ గా జరిగింది బట్ ఇప్పుడు లేదు కదా. అదే అంటే రీసెంట్ అంటే నేను ప్రీవియస్ జరిగింది అది కాదు, ఇప్పుడు అంటున్నా. నాకు ఈ ఐడియా వచ్చింది రీసెంట్ ఒక 1 month బ్యాక్, ఈ ఫ్యూ వీక్స్ లోనే నాకు వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఒకటి ఉంది ప్రోగ్రామ్, తెలుసా మీకు? లేదు, నేను యాక్చువల్ గా ఒకరిని కాంటాక్ట్ అయ్యానండి. సో మిస్ తెలంగాణది ఏమన్నా మళ్ళీ డేట్స్ ఎప్పుడు వస్తాయి 2024, సో ఎప్పుడు వస్తాయి 24ది అది ఇదని అడుగుతున్నా కానీ వాళ్ళు నాకు ఏం అప్డేట్ ఇవ్వలేదు. 24ది కాకుండా ఇయర్లీ 3 జరుగుతాయి నార్మల్. ఈ డిసెంబర్ ఇంకా అవలా, అది జరుగుతుంది. 2024ది కాకుండా 2023ది 24ది అంటే ఫ్రెష్ గా రాజధాని పెట్టలాగో ఇప్పుడు ఇయర్ అయిపోయింది. ఇంకెందుకు ఇప్పుడు ఒకవేళ ట్రోఫీ అనగేసుకోవచ్చు కదా. లేదు 24కి నేను ట్రయల్స్ లో ఉన్నాను. సో ఇన్ కేస్ అంత లక్ బాగుంటే డెఫినెట్ గా నేను ఆడిషన్స్ ఇచ్చి అవి ఇచ్చి ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. స్టార్టింగ్ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, అదే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయికి కానీ యాక్టింగ్ సైడ్ రావడానికి, మీరైతే ఎయిర్ హోస్టెస్ ఇవన్నీ చేసి వచ్చారు, వాళ్ళ ఇంట్లో కానీ ప్రెజర్స్ వల్ల యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇటు సైడ్ ఎందుకు రాలేకపోతున్నారు అంటారు? ఒకటి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతేనే రాలేరు. ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఫస్ట్ బ్రిడ్జ్ కి మెయిన్ అదే కదా పిల్లర్. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కొంతమంది భయపడి రారు. కానీ యాక్చువల్ గా నేను చెప్తుంది, నేనైతే ఇప్పటివరకు ఎలాంటి బ్యాడ్ థింగ్స్ అయితే ఫేస్ చేయలేదు కాబట్టి సో వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లేడీస్ హూ ఆర్ వెయిటింగ్ టు గెట్ ఎ ఛాన్స్ ఇన్ ఇండస్ట్రీ, సో వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేస్తే డెఫినెట్ గా మీకు ఆపర్చునిటీ వస్తే చేయండి. స్టార్టింగ్ మేబీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చేమో, బట్ వన్స్ మనం మన టాలెంట్ ని ప్రూవ్ చేసి ముందుకు వెళ్తే డెఫినెట్ గా ఫ్యామిలీనే మన వెనకాల ఉంటారు కదా. ఎంతమంది లేరు ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చాలా తక్కువ అమౌంట్ తో ఇండస్ట్రీకి వచ్చి ఫుడ్ లేకుండా వచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది, చాలా ఇంటర్వ్యూస్ చూసాం మనం. సో నేనైతే వాళ్ళకి డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను, వాళ్ళు రావాలనే అనుకుంటున్నాను. బికాస్ నిజం చెప్పాలంటే అసలు నిజంగా తెలుగు సైడ్ నుండి చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ నార్త్ వాళ్ళు, అటు సైడ్ చాలా మంది మలయాళం వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. సో ఇన్ కేస్ తెలుగు సైడ్ నుండి వస్తే నిజంగా దట్ వుడ్ బి అల్టిమేట్ ఇంకా ఇండస్ట్రీ. అయితే అంటే మీరు అల్లు అర్జున్ యూత్ ప్రెసిడెంట్ అని అంత అది కాదు, నాకు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. రీసెంట్ గా నేషనల్ అవార్డు విన్నారు కదా, అల్లు అర్జున్ గారికి ఏం చెప్తారు? ది బెస్ట్ అనమాట. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తాను అల్లు అర్జున్ గారికి. అండ్ నిజంగా అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా అంత పెద్ద ట్రాఫీ. నిజంగా మనకి ఇటు సైడ్ హైదరాబాద్ వాళ్ళకిలో అల్లు అర్జున్ గారు బిలాంగ్ కదా, సో వీళ్ళకి వచ్చిందంటే ఇట్ వాస్ లిటరలీ అమేజింగ్. అండ్ ఆబ్వియస్లీ హీ సూపర్ అండ్ ఐకానిక్ స్టార్ కాబట్టి ఇదేంటి ఇంకా కుదిరితే మిస్టర్ ఇండియా ఇచ్చినా తప్పలేదు అసలు ఆయనకైతే. వన్ డైలాగ్ మీ ఫేవరెట్ అల్లు అర్జున్ గారి మూవీస్ లో ఏదైనా? నాకు
ఎక్కువ డైలాగ్స్ కంటే సాంగ్స్ చాలా ఇష్టం. డాన్స్ చేస్తారా? పాట అమ్మ పెట్టమంటారా? అంటే సాంగ్స్ ఎక్కువ వింటాను. మీరు Okay. యాక్చువల్లీ నాకు చూసే ఉంటారు కదా, ఎక్కువ సాంగ్స్ ఎక్కువ వింటా ఉంటాను. So, పాట పాడండి. పాట నేను పాడితే ఇప్పటికిప్పుడు వాళ్ళందరూ ఫోన్స్ లేదంటే టీవీస్ అన్ని ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతారు. మీ ఇష్టం, ఆలోచించకండి. అంటే ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం? ఆయన స్టైల్, ఉమ్. ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా, డీసెంట్ గా చాలా బాగుంటారు. రీసెంట్ గా ఆయన మూవీ షూటింగ్ ఆగిపోతుందని ఒక రూమర్ వస్తుంది. కేశవ గారిది ఒక ఇష్యూ కూడా జరిగింది. వాళ్ళది ఏదైనా ఇష్యూ అవ్వనియండి, షూటింగ్ ఇప్పుడు ఆగిపోవచ్చేమో, బట్ డెఫినెట్ గా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుద్ది. డెఫినెట్ గా అవుతుంది. షూటింగ్స్ ఎక్కడైనా మనము అంతంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆబ్వియస్లీ క్లోజ్ అయింది అని అంటే డెఫినెట్ గా కొన్ని రోజులైనా ఓపెన్ అవ్వదా, మళ్ళీ షూటింగ్ కంటిన్యూ చేస్తారు. అవన్నీ కామనే కదా మన ఇండస్ట్రీ వాళ్ళకి. రీసెంట్ గా ఆర్జీవి గారిది ఏ మూవీ చూసారు? రీసెంట్ గా అయితే నేను ఏం చూడలేదు. ప్రీవియస్ ఏమైనా చూసారా? ప్రీవియస్ చాలా తక్కువ అండి. మరి ఆర్జీవి గారు ఫ్రాంక్ గా ఉంటారు, అది ఒక్కటే ఇష్టమా? అంతే, ఆయన చాలా ఫ్రాంక్ గా ఉంటారు, ఆయన చాలా బాగుంటారు. ఓకే. ఎందుకో ఆయన అలా నచ్చేసారు. ఆ పర్సన్ అంటే కొంచెం, అంటే ఆయనకు అదొక చిన్న ప్లేస్ పెట్టేసుకున్నాను అనమాట అంటే నేను. ఉమనైజర్ అన్న. No, అంటే ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తారు. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. నేను ఇలానే ఒక పార్టీకి ఎక్కడికో వెళ్ళాను అనమాట. సో అక్కడ ఆర్జీవి గారు ఉన్నారు. నేను మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్ నాకు అలా ఎవరైనా కనిపిస్తే ఫస్ట్ థింగ్ నేను మాట్లాడను, ఎందుకంటే భయం. యాటిట్యూడ్ అనేది కాదు, అందరూ ఏమనుకుంటారంటే యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా అయితే యాటిట్యూడ్ కాదు, భయం. అదొక రెస్పెక్ట్. సో మళ్ళీ మనం వెళ్ళి మాట్లాడామనుకోండి, వాళ్ళు కరెక్ట్ గా తీసుకోకపోతే అది ఇంకా హర్ట్ అవుతాం కదా. సో అందుకని చెప్పి నేను ముందే అప్రోచ్ అవ్వను. సో అలా ఆర్జీవి గారిని చూస్తే నిజంగా చెప్తున్నాను, అక్కడ చాలా మంది ఆయన పక్కన, ఆయన టీమ్ లో కొంతమంది అమ్మాయిలు కూడా ఆ పార్టీకి వచ్చారు. బట్ హీ నెవర్ మిస్బిహేవ్ చేయడం కానీ, బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ, కొంచెం ఓవర్ గా చేయడం అలాంటి నేనైతే అస్సలు చూడలేదు. అంటే ట్రోలింగ్ లో మరి ఆయన గురించి వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి, అవన్నీ వస్తూనే ఉంటాయి. అంటే దీని గురించి ఏం చెప్తారు? ఆన్ కెమెరా ఎలా అయినా ఉండండి, ఆఫ్ కెమెరా హిస్ రియల్లీ పర్ఫెక్ట్. నేను చూసాను, నేను పార్టీలో నేను చూసాను కాబట్టి చెప్తాను. ఆయన పక్కన ఇప్పుడు నిజంగా అలాంటి పర్సన్ అయ్యి ఉంటే ఆయన ఉమెన్ మీద, డెఫినెట్ గా పక్కనున్న అమ్మాయిలతో కూడా హీ కుడ్ హ్యావ్ డన్ ఎనీథింగ్, రైట్? బట్ హీ డిడ్ంట్ డూ ఇట్. కానీ ఎక్కడైనా ఫ్లటింగ్ చేస్తూ ఉంటారు బయట కూడా, ఏదైనా ప్రెస్ మీట్ లో కానీ? చాలా తక్కువ. తక్కువ. అదే చెప్తాను కదా, ఆన్ కెమెరా ఇలా ఉంటాం, బట్ ఆఫ్ కెమెరా ఎలా ఉంటాం? బట్ చెప్పాలి అంటే నాకు తెలిసినంత వరకు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిన దానిలో ఏంటంటే, చాలా మంది అంటే ఫేస్ టు ఫేస్ చాలా మంది ఒక రకంగా ఉంటారు, ఫేస్ వెనకాల చాలా మంది డిఫరెంట్ గా ఉంటారు, రైట్? నేను అలాంటి 2 యాంగిల్స్ డెఫినెట్ గా ఉంటుంది పర్ పర్సన్. 100% ప్రతి ఒక్కరి దానిలో ముందు ఒక రకంగా, వెనకాల ఒక రకంగా ఉంటుంది. నేను చెప్పి విని చేసి చూసి కూడా అన్ని వదిలేసుకొని నాలాగా నేను అన్నాను, అంతే. ఇంకా అంతే, ఇంకా ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు. ఆఫ్ కెమెరా ఏమొద్దు, ఎలాగైనా ఒకటే, ఎలా అయినా ఒకటే, అంతే. సో అలా చూసాను కాబట్టి నాకు ఆర్జీవి గారి మీద నాకు బాగా నచ్చింది నిజంగా. ఆయన ఏదైనా ఫ్రాంక్ గా ఉంటారు. ఆన్ కెమెరా మేబీ ఆయన కొంచెం అటు ఇటుగా ఏమైనా చేయొచ్చేమో కానీ, బట్ ఆఫ్ కెమెరా నేను చూసాను కదా, సో హి వాస్ లిటరలీ సో గుడ్. ఇప్పుడు అంటే దొరసాయి తేజ గారిది లాస్ట్ టైం వచ్చింది రీసెంట్ గా వీడియోస్ అన్ని. ఆయనకి ఆ వీడియో ఇష్యూ జరిగినప్పుడు కానీ మీరు ఏమైనా ఫోన్ చేసి ఏమైనా చెప్పారా? అసలు నేను ఎవరికి కాల్ చేయలేదు, మాట్లాడలేదు. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది అండ్ అవునా, ఓకే, డన్. ఆ వీడియోలో అబ్బాయే కాకుండా అమ్మాయి కూడా ఉంది కదా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఏమైనా అవుద్దా అంటారా? ఆబ్వియస్లీ అవుతుందండి, కెరియర్ పరంగా. డెఫినెట్ గా కెరియర్స్ ఎఫెక్ట్ అవుతాయి. అది నార్మల్ వీడియో నా ఈ రోజుల్లో పక్కన నుంచొని లేదంటే ఇలా చేయి పట్టుకొని కూర్చుంటేనే ఏమేమో వచ్చేస్తున్నాయి. ఇంకా అలాంటిది అది నిజమో ఫేకో అవ్వచ్చు. అది అట్లాంటిది వీడియో లీక్ అయిందంటే 100% ఎఫెక్ట్ అవుతుంది కదా కెరియర్స్. సో ఆ విధంగా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. సో ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది కెరియర్ అయితే మాత్రం, బట్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. ఎట్లా ఉండేవాడు అంటే దొరసాయి తేజ ఆఫ్ స్క్రీన్, అంటే షూటింగ్ టైంలో ఏదైనా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా కొన్ని షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్ లో, మీతో ఎట్లా ఉండేవాడు అంటే? స్టార్టింగ్ ఏం లేదు, కాల్ చేసి ఇలా షూటింగ్ ఉంది, పలానా టైంకి రావాలి, పలానా లొకేషన్, కథం, అంతే. నేను వెళ్ళిపోయేదాన్ని. కాస్ట్యూమ్స్ ఏమైనా నాకేమైనా డౌట్ వస్తే కాల్ చేసి ఏ కాస్ట్యూమ్స్ తెచ్చుకోవాలి, ఏంటి, మేకప్ వేసుకోవాలా, మేకప్ వేసుకోవద్దా, అన్నీ చెప్పి అవన్నీ ఇలాంటి కాల్స్ ఎక్కువ. సో స్క్రిప్ట్ ఉంటే మాత్రం 1 day ముందే డెఫినెట్ గా చెప్పేస్తారు, ఇలా ఉంది స్క్రిప్ట్, 1 or 2 days డెఫినెట్ గా పడుతుంది. సో ఇలా స్క్రిప్ట్ రాస్తున్నా, నెక్స్ట్ స్క్రిప్ట్ ఇలా ఉంటుంది, ఇది అని చెప్పి అలా డిస్కస్ చేసుకుంటాము. అండ్ బిఫోర్ 1 day కాల్ చేసుకొని ఇలా ఉంది, దెన్ వీ కెన్ మీట్ అండ్
షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాం. అంటే మీరు ఎందుకు ఇంత టైం బాగా ఇంత ముందు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, రీసెంట్గా ఎందుకు లాస్ట్ 2 years నుంచి బాగా ఏదైనా ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా లేరు? అంటే ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? లేదు, నా ఫ్యామిలీ ఎంత కూల్ చిల్ ఉన్నారు, నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి కానీ. బట్ యాక్చువల్గా రీసెంట్గా 3 months బ్యాక్ అయితే 3 months కాదు సారీ 4 to 5 months బ్యాక్ అయితే మా ఫాదర్కి ఆపరేషన్ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. సో దానివల్ల నేను కొంచెం నా బిజినెస్ కానీ అండ్ నాది నార్మల్ యాక్టింగ్ ఫీల్డ్ అయితే కంప్లీట్గా ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ దానికి ముందు నుండి నేను వీడియోస్ చేయట్లేదు, ఎందుకంటే బికాస్ నాకు రీసెంట్ 6 months బ్యాక్ 5 months బ్యాక్ 5 months బ్యాక్ అంతకు ముందు యాక్టివ్ గానే ఉన్నారు. అంత ముందాక అంటే ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నా కదా. సి నేను యూట్యూబ్ లో దీనిలో కనిపించట్లేదు అంటే బికాస్ నేను మోడలింగ్ లో బిజీ ఉన్నా. సో మోడలింగ్ అంటే షోస్ రైట్, సో షోస్ లో బిజీ ఉన్నాను కాబట్టి సో నేను ఇందులో అయితే యూట్యూబ్ లో అయితే కరెంట్లీ ఏం లేదు. అండ్ స్క్రిప్ట్ కూడా నేను చూసి సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఎలా పడితే అలా అయితే సెలెక్ట్ చేసుకోవడానికి నాకు అనిపించట్లేదు. నాకు ఒక్కటే గోల్ పెట్టుకున్నా, ఏదన్నా ఒక్కటన్నా చేయాలి, అది ది బెస్ట్ చేయాలి. అంటే రొమాంటిక్ మూవీస్ అయినా షార్ట్ ఫిల్మ్స్ అయినా ఎనీ క్యారెక్టర్ వచ్చినా చేసేస్తారా? బోల్డ్ కంటెంట్ అయినా? మరీ బోల్డ్ నో, దానికి ఒక లిమిట్ ఉంటుంది రైట్. సో ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే చేయాలి. అండ్ చేసే స్క్రిప్ట్ కూడా మనకు ఆబ్వియస్లీ మనకు ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా వచ్చి మనకు చెప్తున్నారంటే ఆ స్క్రిప్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్నప్పుడే మనకు అనిపిస్తుంది ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా లేదా ఏంటి అని. సో అలా నాకు నచ్చింది అనిపిస్తే నేను వెళ్ళి చేస్తున్నా, నాకు నచ్చట్లేదు అంటే నేను కామ్గా కూర్చుంటాను. అంటే మీరు అన్నారు స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్ లోది నీది నా దగ్గర ఉంది నాది ట్రోలింగ్ అయిందని, అట్లా డబుల్ మీనింగ్ లో కొన్ని రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అయినా అయినప్పుడు కానీ నేను చేశాను, అంటే డబుల్ మీనింగ్ లో అయినప్పుడు కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురయ్యాయా? నాకు ప్రాబ్లమ్స్ ఎలా ఎదురైతాయి అంటే మనకి ఇన్స్టాలో మెసేజ్ రిక్వెస్ట్లు ఉంటాయి. సో పీపుల్ విల్ నో అందులో మెసేజ్ చేస్తూ ఉంటారు ఎలా పడితే అలా. సో స్టార్టింగ్ లో కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, బట్ తర్వాత నాకు ఐ గాట్ యూస్ టు ఇట్. ఏదో ఒకటి మాట్లాడుకోండి, నా జాబ్ ఏంటి, నాకు ఇచ్చే రోల్ ని నేను సాటిస్ఫై చేయాలి, సో నేను అది డెలివరీ చేయాలి. సో నాకు ఇచ్చే రోల్ నేను వెళ్ళాను. అవును, నాకు అప్పుడు స్టార్టింగ్ లో నేను అనుకునేదాన్ని ఇలా మాట్లాడాలా, ఇలాంటి డైలాగ్స్ చెప్పాలా, లేదంటే ఇలాంటి చేయాలా అని. బట్ తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. దట్స్ ఓకే, ఇట్స్ అ ఫ్యాక్ట్, అందరేం పద్ధతి కాదు కదా. సో అలా అని చెప్పి వెళ్ళిపోయి నేను చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా నేను చేస్తా ఇట్లాంటి అవేముంది, అవి జస్ట్ నార్మల్ డబుల్ మీనింగ్ మాటలే కదా, మరీ ఓవర్గా అయితే డెఫినెట్ గా అయితే అస్సలు లేదు కంపేర్ చేస్తే మాత్రం. అంటే ఓవర్ గా అన్నారు కదా, ఇప్పుడు దాకా చేసిన షార్ట్ ఫిల్మ్ లో ఏమైనా డైరెక్టర్ అట్లా ఓవర్ గా చెప్పిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు వద్దని నార్మల్ గానే వెళ్ళిపోయినాయి? అన్ని నార్మల్ గానే వెళ్ళిపోయినాయి. ఓకే. సో అది జనాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్, కొంతమంది దాన్ని నెగిటివ్ తీసుకొని ఏంట్రా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది వీడియోలో, ఏంట్రా ఈ అమ్మాయి ఇలా ఎక్స్పోజ్ చేస్తుంది వీడియోలో, అలా అనుకుంటే అది వాళ్ళ మిస్టేక్ కదా. ఇప్పుడు రీసెంట్ కూర్చున్న యానిమల్ లాంటి మూవీ మీకు వెబ్ సిరీస్ గా ఏమైనా వస్తే, సినిమా లాగైనా వెబ్ సిరీస్ లాగా వస్తే చేస్తారా? రోల్ నచ్చితే చేస్తా. రోల్ నచ్చితే చేస్తా? రోల్ నచ్చితే డెఫినెట్ గా చేస్తా, లేదు అని అంటే లైక్ తీసుకుంటా. రీసెంట్ గా దొరసాయి తేజ లాగానే మన రష్మిక గారిది డీప్ ఫేక్ వీడియో వచ్చింది, బాగా పెద్ద వాళ్ళందరూ బాగా దానికి ఎగ్నెస్ట్ గా మాట్లాడారు. దీని గురించి అంటే ఏం చెప్తారు లేడీస్ కి, ఆడవాళ్ళకి? చాలా జాగ్రత్త ఉండాలి, నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ అలాంటివన్నీ ఇలా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు మేము ఎంత పద్ధతిగా రెడీ అయినా ఎంత బాగున్నా కూడా డెఫినెట్ గా మాయ మాత్రం జరగవన్న గ్యారంటీ ఉందా? అమ్మాయిలే కాదండి, అబ్బాయిలవి కూడా చాలా జరుగుతున్నాయి. వై ఓన్లీ టు సపోర్ట్ ఓన్లీ ఉమెన్? అంటే రీసెంట్ జరిగిన ఇష్యూలో రష్మిక గారిది బాగా ఇప్పుడు అది జరిగిందనే కదా దొరసాయి తేజ వాళ్ళది కూడా సేమ్ అలానే ఏఐది లీక్డ్ అని చెప్తున్నారు కదా, అది కూడా ఏఐ చేసిందని అంటున్నారు కదా. సో వీ కాంట్ డు ఎనీథింగ్ కదా. అంటే అలా వచ్చినప్పుడు కానీ ధైర్యంగా ఉండాలి లేడీస్ కి, ఏం చెప్తారని ఆడవాళ్ళకి? ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఎవరైనా అలాంటి వీడియో వాళ్ళ గురించి వస్తే ఫస్ట్ థింగ్ బాధపడతారు, ఏడుస్తారు, చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు. బట్ లేటర్ ఆన్ ఏంటంటే హోతా హే, ఇంకంతే, అవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ మనం ఏంటో మనకు తెలుసు, మన క్లోజ్ ఫ్రెండ్స్ కి తెలుసు మనం నిజంగా అలాంటిది ఏమైనా చేసామా చేయలేదా, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు మనం చెయ్యకపోయినా, మన వీడియో లీక్ అవ్వకపోయినా, లేదంటే ఇప్పుడు నేనే ఉన్నాను, సో నాది ఏం రాకపోయినా కూడా, ఒకవేళ వచ్చినా కూడా నా ఫ్రెండ్స్కి నేనేందో తెలుసు, నా ఫ్యామిలీకి నేనేందో తెలుసు, నాకు నేనేందో తెలుసు, నేను నిజంగా ఆ వీడియో చేశానో లేదా నాకు తెలుసు. మహా అంటే ఒక 10 సార్లు 3 సార్లు చెప్పి చూస్తా సోషల్ మీడియాలో, అది నాది కాదండి, అది నాది ఏఐది, లేదంటే ఎవరో చేశారు అని చెప్తా. అయినా దాన్ని పట్టుకొని లాగుతా ఉన్నారు అని అంటే మీరు సావరు. జరగాలి అని అనుకుంటే మనం ఎలా ఉన్నా జరుగుతుంది. బట్
100% నేను చెప్పేది ఏంటంటే దట్స్ ఓకే. ఐ నో ఇట్ హర్ట్స్, చాలా హర్ట్ చేస్తుంది ఆ ప్లేస్లో నిజంగా. నేనైతే ఏడ్చేస్తాను, ఇంట్లోంచి బయటకు కూడా రాను. బట్ కానీ వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్ కదా. ఓకే, మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి లైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోండి అనే చెప్తా. ప్రతిదీ పట్టుకొని ప్రతిదీ పెట్టుకోవాలంటే అవ్వదు కదా. మీ లవ్ స్టోరీ, ఫస్ట్ లవ్ స్టోరీ? ఏం లేదండి, జస్ట్ మేము ఏంటంటే స్కూల్ డేస్లో వీ యూస్ టు సీ ఈచ్ అదర్. సో నచ్చాము, ఒకరు నచ్చాము. తర్వాత అంతేం అంటే స్కూల్ డేస్ నుంచి కాలేజ్ దాకా ఒకలేనా బాయ్ ఫ్రెండ్? స్కూల్ అంటే స్కూల్ కూడా కదా, ఎప్పుడంటే నా డిప్లొమా అదే నాకు స్కూల్, అదే నాకు కాలేజ్, అన్నీ అదే. సో నచ్చారు. సో ఒకరు చూసుకునే వాళ్ళం, మాట్లాడే వాళ్ళం. అంటే ఎక్కడికి వెళ్ళాం, కాఫీ తాగడం. సో తర్వాత ఇంటికి వచ్చేసేవాళ్ళం అంతే. తర్వాత ఎందుకో మరి వర్కౌట్ అవ్వలేదు మా ఇద్దరికి. సో లైక్ ఇంట్లో తెలుసా ఈ బాయ్ ఫ్రెండ్ ఉన్నా? స్టార్టింగ్ లో తెలియదు, ఎవరైనా ఎందుకుంటారు. సో ఎంత మా పేరెంట్స్ సపోర్ట్ చేసినా ఇలాంటి పాయింట్స్ లో చాలా స్ట్రిక్ట్ ఉంటారు మా డాడీ. అసలే పోలీస్ కాబట్టి లవ్ స్టోరీ బాగానే వెళ్ళేది. బట్ తర్వాత వర్కౌట్ కాలేదు, లైట్ తీసుకున్నాం అంతే. అసలు ఒక 1 month or days లవ్ స్టోరీ, దట్స్ ఇట్. మీది లాక్డౌన్ తర్వాత నుంచి సరైన షార్ట్ ఫిలిం కానీ వెబ్ సిరీస్ కానీ ఎందుకు రాలేదు? అదే నేను చేయలేదు సరిగ్గా. అంటే కొన్ని చేశానని చెప్పారు కదా, లాస్ట్ 6 months దాకా. 6 months ముందే డాడీకి ఆపరేషన్ అయిందని చెప్పారు. సో అవేంటంటే ఇప్పుడు నేను వేరే ఛానల్స్ లో చేశాను. సో తేజ్ ఇండియాలో నేనైతే ఇంక చేయడం ఆపేశాను కదా. సో వేరే ఛానల్స్ లో చేశాను, చాలా వీడియోస్ రిలీజ్ అయినాయి, చాలా మంది చూసారు కూడా. బట్ దాని తర్వాత నుండి స్లోగా నేను డౌన్ అయ్యాను అనమాట. ఎందుకు ఇంకా సరే ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తేనే చేద్దాము, ఈసారి ఏం చేద్దామంటే సెలెక్టివ్ గా ఉందాం. ఓకే, ఏది చేసినా ఒకటి చేసినా ది బెస్ట్ ఇవ్వాలి అనే పాయింట్లో ఉండి, సో నేను కొంచెం వచ్చిన స్క్రిప్ట్స్ని నచ్చకపోవడం అలా మెల్లగా డౌన్ అవ్వకుండా వచ్చి మోడలింగ్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశా. సో మెల్లగా అటు వెళ్ళిపోయాను కాబట్టి సో వీటిని అంత పట్టించుకోలేదు. అంటే రీసెంట్ గా జబర్దస్త్ కూడా చేస్తున్నారు అన్నాను. జబర్దస్త్ నేను ప్రెసెంట్ అయితే ఇంకా అవ్వలేదు, టాక్స్ లో ఉంది. సో ఇన్ కేస్ అంత విల్లింగ్ గా ఉండి నాకు అందరు సపోర్ట్ చేస్తే నిజంగా చేస్తా. అంటే లక్ష్మణ్తో ఏమైనా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు? ఇంకేం అనుకోలేదు యాక్చువల్ గా. సో కమింగ్ అప్ లో ఇన్ కేస్ ఉంటే చేస్తా. ఉన్న రివ్యూవర్స్ లో లక్ష్మణ్ బాగా ఫేమస్ కదా, దేంతో ఫేమస్ అనుకుంటున్నారు? డైలాగ్ అదే బ్రో చెప్పచ్చు కదా, ఎవరి స్టైల్ అలాగే ఉంటుంది. బ్రో అని ఇట్లా అరుస్తారు కదా, సో అది డిఫరెంట్ ఉంటుంది. బట్ యాక్చువల్ గా దాని నుండే కదా ఫేమస్ అయ్యారు. ఈస్ వెరీ హార్డ్ వర్క్. తనతో ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ ఏం చేస్తున్నారా బయట సెపరేట్ గా? లేదు, ఓన్లీ జబర్దస్త్. హీస్ బిజీ విత్ హిస్ కెరియర్ కదా. ఆయన ప్రమోషన్స్ లో బిజీ ఉన్నారు, తర్వాత సీరియల్ దానిలో ఆయన బిజీ ఉన్నారు. సో హీస్ బిజీ విత్ హిస్ కెరియర్. సో కరెంట్లీ సినిమాస్ కూడా వరుసగా చేస్తూ ఉన్నాడు, చిన్న చిన్న క్యారెక్టర్స్. నెక్స్ట్ ఇంకేంటి ప్రోగ్రామ్స్ మీరు చేసేవి? శ్రీదేవి డ్రామా కంపెనీ ఏమైనా వెళ్తారా? మోడల్ గా మళ్ళీ బ్యాక్ టు ఏమైనా ఇస్తారా? మోడలింగ్ అయితే నేను వదలను, 100% మోడలింగ్ చేసుకుంటూనే ఉంటాను, అదైతే పక్కా. సో మీన్ వైల్ ఇన్ కేస్ ఛాన్స్ వస్తే మీరు అన్నట్టు డెఫినెట్లీ నేను చేయడం, నాకు ప్రాబ్లమ్ ఏముంది, హ్యాపీగా చేసుకుంటా. శ్రీదేవి డ్రామా కంపెనీ అవ్వచ్చు, జబర్దస్త్ అవ్వచ్చు, లేదంటే బిగ్ బాస్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమైనా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? మంచి అబ్బాయి దొరికితే డెఫినెట్ గా చేస్తాను. ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫ్రాంక్ గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. అండ్ నాకు మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా లగ్జరీ లైఫ్ ఇచ్చారు. సో నాకు అంత లగ్జరీ లైఫ్ ఇవ్వకపోయినా మా డాడీ నాకు ఎంత ఫ్రీడమ్ అయితే ఇచ్చారో, ఎంత బాగా చూసుకున్నారో, ఆయనలా కాదు, ఆయనకి అట్లీస్ట్ కొంచెం అంతేనా? ఫ్రాంక్ గా ఫ్రీగా అయితే ఆబ్వియస్లీ హీ హ్యాస్ టు ఎర్న్. ఆయన సంపాదించాలి, లేకపోతే ఎలా రన్ అవుతుంది ఈ డేస్ లో. సో అండ్ సపోర్టివ్ గా ఉంటే చాలు. చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. డేట్ నైట్ ఆర్ వీకెండ్? డేట్ నైట్. విజయ్ దేవరకొండ గారు? మ్యాడ్. హీస్ మ్యాడ్. సూర్య గారు? హీస్ సో లవబుల్. దుల్కర్ సల్మాన్ గారు? సల్మాన్ గారు హార్ట్. రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు ఈజ్ హ్యాండ్స్ ఆఫ్. ఎన్టీఆర్ గారు? అల్టిమేట్. అల్లు అర్జున్ గారు? అంటే ఆయన చూస్తూ ఉండిపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు? ఆయనకి చాలా రెస్పెక్ట్. చిరంజీవి గారు? ఆయన బాగా చబీగా క్యూట్ గా ఉంటారు, అని ఇలా హగ్ చేసుకోవచ్చు. హగ్. విశ్వక్సేన్ గారు? విశ్వక్సేన్ గారు హిస్ గుడ్. కమల్ హాసన్ గారు? ఓ మై గాడ్, వాట్ ఎ టాలెంట్ ఆయనకి, అల్టిమేట్ టాలెంట్. విజయ్ తలపతి గారు? ఆయన చూస్తే కొంచెం భయం వేస్తుంది నాకు. అవును, అంటే భయం అంటే ఆ రకంగా భయం కాదు, బట్ యాక్చువల్లీ ఏంటంటే అదొక రెస్పెక్ట్ కైండ్ ఆఫ్ ఎ భయం. షారుఖ్ ఖాన్ గారు? ఆయనకైతే ఒక కెస్. షారుఖ్ ఖాన్ గారికి? రణబీర్ కపూర్ గారు? సెక్సీ. సందీప్ రెడ్డి వంగ గారు?
సెక్సీ కాల్ట్రో ప్రో ఆయన. ఏం చెప్తారంటే సందీప్ రెడ్డి వంగ గారి గురించి ఏం చెప్తారు సెంటెన్స్ లో? ఓకే, ఈవెన్ హీస్ ఎ మ్యాడ్ డైరెక్టర్. అదైతే ఫస్ట్ తెలుస్తుంది. అర్జున్ రెడ్డి ఇంకా ఈ మూవీలోనే తెలుస్తుంది మనకి. అండ్ హీ లైక్స్ టు డేర్. రాజమౌళి గారు ఈవెంట్ లో ఉన్నారు మొన్న రీసెంట్ గా రిలీజ్ ఈవెంట్ లో యానిమల్ దాంట్లో. ఆర్జీవి గారి తర్వాత ఫార్ములా అనే దాంట్లో బాగా వెళ్ళింది సందీప్ రెడ్డి వంగ గారు. ఆయన చూడడానికి యాస్టీస్ విలన్ లా ఉన్నారు. ఆయన చాలా విలన్ గా ఉన్నా కూడా హీ లుక్స్ సో రస్టిక్. రీసెంట్ గా వచ్చిన హీరోస్ లో ఏ హీరో బాగా ముందుకు వెళ్తున్నారు టాలెంటెడ్ పరంగా? అందరూ ది బెస్ట్ ఇస్తున్నారు అసలు. ఇప్పుడు ఎవరిని ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. ఎవ్రీబడి ఆర్ సో గుడ్. ఆబ్వియస్లీ నేనైతే ఫస్ట్ షూర్ గా ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారినే సెలెక్ట్ చేస్తా. ఎంత మంది అన్న రానియండి, ఈ ముగ్గురిని మాత్రం ఎవ్వరు బీట్ చేయలేరు. నేనైతే 3 తీసుకుంటా. మీరు ఒక్కరినే అన్నారు కానీ నేను 3 మెంబర్స్ చెప్తా. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు. స్టైల్ 2 తీయచ్చు కదా, స్టైల్ మూవీ వచ్చింది కదా డాన్స్, ఆ డాన్స్ కాంపిటీషన్. వీళ్ళతో ఏమైనా స్టైల్ 2 తీస్తే ముగ్గురులో ఎవరు విన్ అవుతా అంటారు? కష్టమే కదా, చాలా ముగ్గురు లాస్ట్ దాకా వెళ్తూనే ఉంటారు కదా, స్టెప్ ఇంకా వాళ్ళకి అసలు ఎండ్ అనేదే ఉండదు. ఒకరికి ముగ్గురికి ట్రాఫీస్ ఇచ్చేసాను. యాంకర్ పవన్ గారు. అయ్యో, ఆయన కూడా బెస్ట్. ఇది ఫస్ట్ మీట్ కదా, సో మీరు తీసుకున్న ఇంటర్వ్యూ కానీ ఎవ్రీథింగ్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్.